జై శ్రీ మాతాజీ. శివరాత్రి పూజ సందర్భంగా పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు శివరాత్రి, మనం శివుని పూజించిన రోజు. మనం దేహం, దాని కదలికలు, మనస్సు, అహంకారం ఇత్యాది బాహ్య సంబంధమైన విషయాలపై మనం ఆధిపత్యాన్ని సంపాదించవచ్చు. భూమిలో ఉన్న వివిధ మూలకాలను, విశ్వాంతరాళములోని వివిధ విషయాలను తెలుసుకుని వాటిని ఉపయోగించుకొనగలము. వీటన్నింటిపై సంపూర్ణ ఆధిపత్యాన్ని కూడా సాధించగలము. కానీ ఇదంతా కేవలం ఓ బాహ్యపరమైన అభివ్యక్తీకరణ మాత్రమే. వాస్తవానికి మనం మన అంతరంగములో ఆత్మస్వరూపులము, శివస్వరూపులము. బాహ్య జగత్తులోనిదంతా నశిస్తుంది, జన్మించినదంతా మరణిస్తుంది, సృష్టింపబడినదంతా నశింపబడుతుంది. కానీ మన అంతరంగంలో ఉన్న ఆత్మయే మన శివుడు. మన ఆత్మయే శ్రీ సదాశివుని యొక్క ప్రతిబింబము. ఆత్మ నాశనరహితము, వాంఛారహితము, బంధరహితము. అది దేనితోనూ ముడిపెట్టుకుని ఉండిపోదు. అది నిష్కళంకమైనది. ఆ శివతత్వమును, ఆ శివతేజమును పొందటంతో మనకు మెల్లమెల్లగా పరిత్యాగ భావం అలవడుతుంది. బాహ్యం యథాతథంగా ఉంటుంది, కానీ అంతరంగములో శాశ్వతమైన, నాశనరహితమైన ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ స్వయం ప్రకాశమును వెదజల్లుతూ ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట మన దైనందిన జీవితం దైవతుల్యముగాను, శుభకరముగాను, పరమ పవిత్రముగాను రూపొందుతుంది. అది మానవులు చేరుకోవలసిన అత్యంత ముఖ్యమైన గమ్యము. ఆత్మ సాక్షాత్కారం లేకుండా మనం సమతుల్యమైన జీవితమును గడపలేము. నిజమైన సామూహికతలో ఉండలేము. సత్యమును తెలుసుకోలేము. ఆత్మ యొక్క దివ్య ప్రకాశములో మాత్రమే మనం నిర్మల విద్యను గ్రహించగలము. ఆత్మ జ్ఞానిగా మారినప్పుడు మనిషి చిత్తము కూడా నిర్మలమవుతుంది. అతను దేనిలోనూ చిక్కుబడిపోడు. కేవలం తన చిత్తము ద్వారానే ఓ విషయం గురించిన సంపూర్ణ జ్ఞానమును అతను పొందగలడు. ఓ మనిషి పరిపూర్ణమైన ఆత్మ సాక్షాత్కారిగా రూపొందకపోతే మాత్రం అతను ఎల్లప్పుడూ తనను గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి నేనిప్పుడేమి భుజించాలి, పసందైన భోజనం నాకెప్పుడు లభిస్తుంది, నేనే రకం భోజనం తయారు చేసుకోవాలి, ఈరోజు నేనెక్కడికి వెళ్ళాలి, నాకు తగినంత ప్రాముఖ్యత ఎక్కడ లభిస్తుంది, ప్రజలు నన్నెప్పుడు గౌరవిస్తారు, నాకు ఏ సమూహంలో గుర్తింపు లభిస్తుంది అంటూ యోచిస్తూ ఉంటాడు. మరో రకం మనిషి నేను ఎక్కువ డబ్బును సంపాదించటం ఎలా, ప్రపంచంలోని సంపదనంతటినీ చేజిక్కించుకుని ప్రపంచాన్ని ఓ ఆట ఆడించడం ఎలా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మరో తరహా వ్యక్తి తన సంతానం గురించి, మనుమలు, మనుమరాళ్ళు, బంధుజనం మొదలైన వారిని గురించి చింతిస్తూ ఉంటాడు. నా పొజిషన్ ఏమిటి, ఈ ఫలానా పని చేస్తే నాకెంత లాభం వస్తుంది, నేను ఏ రకమైన దుస్తులు ధరించాలి, నేనెంతో తెలివైన వాడినని, గొప్పవాడినని ప్రజలను నమ్మించడం ఎలా, ఈ తరహా ఆలోచనలన్నీ కేవలం స్వార్థపూరితమైనవి. మరో రకం మనిషి
తనను తాను చాలా నమ్రతా స్వరూపినిగా భావించుకుని తానెంతో నాగరికుడైనట్లుగాను, అందరి పట్ల తనకు ఎంతో గౌరవభావం ఉన్నట్లుగాను, పదుగురికి కనబరచడానికి అన్నట్లుగా ప్రతి ఒక్కరి ముందు ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ వంగి వంగి నమస్కారాలు చేస్తుంటాడు. ఇంకో రకం వ్యక్తి, నేనెంతో చదువుకున్న మేధావిని, నేనెన్నో గ్రంథాలను చదివిన మహానుభావుండను, కనుక నేను మేధావులతో చర్చాగోష్ఠల్లో పాల్గొంటాను అంటూ తన డబ్బా వాయించుకుంటాడు. మరో మనిషి తన కళ గురించి, సంగీతం గురించి తన గొప్పలు చెప్పుకుంటాడు. మనిషి అత్యధిక భాగం తాను ఇతరులను ఎలా అధికముగా ప్రభావితం చేయగలను అనేదే ఆలోచిస్తూ ఉంటాడు. కొందరు ఎంతగానో సామాజిక సేవ కూడా చేస్తుంటారు. మాతృదేశం కోసం త్యాగాలు చేస్తుంటారు. కొందరు తమ దేశం సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. మరికొందరు తమ కళ ప్రపంచం నలుదిశలా వ్యాపించడం ద్వారా తమ దేశ పేరు ప్రతిష్టలు ఇనుమడించాలనుకుంటారు. మనిషి మానవ సమూహంలో ఈ రీతిగా కలిసిపోవటమును చూసుకొని ఆనందిస్తాడు. కానీ వీటన్నింటి వెనుక విజయము, గుర్తింపు, ప్రశంస కోసమే ఆరాటం అనేదంతా దాగి ఉంది. నిరంతరం అతను ఏదో ఒకదాని కోసం కడు తాపత్రయంతో ఎదురుతెన్నులు చూస్తూ ఉండటం వలన అతను సుఖదుఖాలనే చక్రభ్రమణంలో చిక్కుకుని ఉంటాడు. అతని చిత్తము నేను అంటే అహం అనే ఈ సంకుచిత భావనలో చిక్కుకుని పోయి ఉంటుంది. కానీ మనిషి తన ఆత్మతో ఏకత్వాన్ని సాధించినప్పుడు మాత్రమే మరో విధంగా యోచించగలుగుతాడు. అలాంటి మనుజుడు మానవజాతి ప్రయోజన నిమిత్తమై ఈ ఫలానా వస్తువును ఎలా ఉపయోగించాలి అంటూ యోచిస్తాడు. ప్రజలందరూ కష్టాల కడిలలో మునిగి తేలుచున్నారు, వారిని ఆదుకోవటానికి నేనిప్పుడేమి చెయ్యాలి అని తలుస్తాడు. అతని ఆలోచనలన్నీ తన వ్యక్తిగత ప్రయోజనం నుండి మరలిపోవడం జరుగుతుంది. ఓ వృక్షమును చూసినప్పుడు, ఆహా, ఈ వృక్షమును పరమాత్ముడు ఎంత సుందరంగా సృష్టించాడు, నేను కూడా ఈ వృక్షము వలె ఇతరులకు నీడనిస్తాను, కానీ నేనిప్పుడు ఆ విధంగా లేను, నేను ఈ వృక్షము వలె తయారవుతాను అని భావిస్తాడు. హిమాలయ పర్వతాలను చూసినప్పుడు వాటి ఔన్నత్యమును వర్ణించుచు గానాలాపన చేస్తాడు. కానీ తన ఆత్మ గురించి తెలియని మనిషి మాత్రం, నేను హిమాలయ పర్వతాలను చూశాను, నేను నా సమాధిని అక్కడ నిర్మించుకున్నాను, మా దేశ జాతీయ పతాకాన్ని అక్కడుంచాను అంటూ తన గొప్పతనాన్ని స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటాడు. ఇక్కడ 2 స్థాయిల్లోనూ మానవులున్నారు. మొదటి రకం వారు ఆత్మ సాక్షాత్కారమును పొందినవారు. ఆత్మ ప్రకాశములో వారు ప్రతి ఒక్కటి చూస్తుంటారు. వారు ఈ ఫలానా పని చేయడం వలన లేదా ఆ ఫలానా పని చేయడం వలన తాము పేరు ప్రతిష్టలను ఆర్జించగలమని కానీ, లేదా తమను జనం మెచ్చుకుంటారని కానీ ఎన్నటికీ యోచించరు. వారు చంపబడినప్పటికీ లేదా హింసింపబడినప్పటికీ శిలువపైకెక్కిన యేసుక్రీస్తు వలె ఏమాత్రము వెనుకంజ వెయ్యరు. శిలువపైకెక్కిన సమయంలో కూడా క్రీస్తు, ఓ భగవంతుడా, వారిని క్షమించుము, వారేమి చేస్తున్నది వారికి తెలియదు అని ప్రార్థించాడు. ఆత్మ సాక్షాత్కారి ఇది జరగాలి, ఇది నిర్వర్తింపబడాలి అనే మనోవికారాలకు, ఆకర్షణలకు అతీతుడు. అతను వాంఛారహితుడు. ఆ ఫలానా పని నెరవేరినా మంచిదే, నెరవేరకపోయినా మంచిదే అని అనుకుంటాడు. అతను ప్రశంసను, ఖ్యాతిని కోరడు. కనుక
అతను సుఖదుఖాలనే భ్రమణంలో చిక్కుబడిపోడు. సుఖదుఖాలనే రెండు అవస్థలకు సాక్షీభూతుడైనందున అతనికి ఆ రెండు ఒకటే. అదంతా పగలు రాత్రి లాంటిదని అతను గ్రహిస్తాడు. స్వయంగా ఆత్మానందంలో మునిగి తేలుతున్నందున అతనికి తన మనస్సును అదుపు చేయాల్సిన అవసరం ఉండదు. అతని మనస్సు, ఇంద్రియాలు పూర్తిగా అతని అదుపాజ్ఞలకు లోబడి పనిచేస్తుంటాయి. కొందరు తమ జీవిత సర్వస్వం దానిపైనే ఆధారపడినట్లుగా భావించి ఏదో ఒక దాని వెంట పరిగెత్తేవారున్నారు. దాన్ని పొందిన తరువాత మరో దాని వెంట పరిగెత్తుతారు. ఉదాహరణకు, తామనుకున్న దాన్ని పొందలేకపోతే మాత్రం తమ జీవితమే సర్వనాశనమైనట్లుగా భావించి తలక్రిందులవుతుంటారు. అదే ఆత్మ సాక్షాత్కారి చిత్తం అయితే అతను ప్రతి ఒక్క విషయమును తెలుసుకొని తన జీవితంలో మున్ముందుకు కొనసాగిపోతుంటాడు. అతని చిత్తములో అపరిమితమైన శక్తి దాగి ఉంటుంది. అతని చిత్తం ఎటువైపునకు ప్రసరిస్తే అక్కడ ఆ పని జరగడం ప్రారంభమవుతుంది. చిత్తము శ్రీ బ్రహ్మదేవుని వరప్రసాదము. ఆత్మ సాక్షాత్కారి చిత్తం అత్యంత శక్తివంతంగాను, ప్రేమమయంగాను, ఎంతో జ్ఞానదాయకంగాను, వివేకవంతంగాను మార్పు చెంది తన కార్యక్రమాన్ని అత్యంత సులభంగా నిర్వర్తిస్తుంది. అనగా అతని చిత్తము పరమ చైతన్యంతో లేక దివ్య చైతన్య తరంగాలతో ఐక్యమవుతుంది. అలా సంభవించినప్పుడు పరమ చైతన్యమే అన్నింటినీ నిర్వర్తిస్తుంది. ఈ ప్రపంచం యొక్క మొత్తం పని బ్రహ్మశక్తిచే మరియు పరమ చైతన్యముచే నిర్వర్తింపబడుతుంది. అలాంటి మనిషి ఏ పని చేసినా తానే ఆ పని చేస్తున్నట్లుగా భావించడు. ఆ విధంగా ఆలోచించే అవసరమే అతనికి కనిపించదు. అతను ఆ పని నిర్వర్తింపబడుతున్నదని భావిస్తాడు. ఆ పని నిర్వర్తింపబడుచున్నది. పరమ చైతన్యమే అంతా చేస్తున్నందున అతను అకర్మి అగును. అతను కేవలం పరమ చైతన్యం పనిచేసే ఓ మాధ్యం మాత్రమే. ఆ పని ఆత్మ ప్రకాశం ద్వారా జరుగుచున్నది. అంతా నేనే చేస్తున్నాను అని ఆలోచించే మనిషిపైకి భగవంతునికే విడిచిపెట్టండి అని అన్నప్పటికీ అంతా నేనే చేస్తున్నాను అని ఆలోచించే మనిషి పైకి మాత్రం భగవంతునికే విడిచిపెట్టండి అని అన్నప్పటికీ నిజానికి అతను భగవంతునికి విడిచిపెట్టలేడు. సత్యమైన విషయం ఏమిటంటే పరమ చైతన్యమే అత్యంత సులువుగా ప్రతి ఒక్క పని చేస్తుంది. ఆ దివ్య శక్తి యొక్క నైపుణ్యం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది. మనిషి ఓ పని ఎలా జరిగిందో తెలియక తరచుగా ఆశ్చర్యాంబుధిలో మునిగిపోతుంటాడు. మనం ఏదీ చెయ్యము. అన్ని కార్యకలాపాలు చైతన్య తరంగాలచే నిర్వర్తింపబడటం జరుగుతుంది. మనం కేవలం ఒక నిర్జీవ పదార్థంతో మరో నిర్జీవ పదార్థాన్ని తయారు చేస్తుంటాము. వెండి నుండి ఆభరణాలు తయారు చేసి మనం ఎంతో ఘనకార్యం చేస్తున్నట్లుగా భావించుకుంటాం. మొత్తం జీవన ప్రక్రియ పరమ చైతన్యంచే నిర్వర్తింపబడుతుంది. ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రమే పరమ చైతన్యానుభూతి సాధ్యపడుతుంది. పరమ చైతన్యమే శ్రీ ఆదిశక్తి. శ్రీ సదాశివుని ఇచ్ఛాశక్తియే శ్రీ ఆదిశక్తి. ఆ శక్తియే ఆయన తేజస్సు. ఆ శక్తి అనుగ్రహం కారణంగానే పరమ చైతన్యము మీ కొరకు ప్రతి ఒక్క కార్యమును చేస్తుంది. ఇది మీలో సంభవించినప్పుడు మీరు
అసమానమైన వ్యక్తులుగా రూపొందుతారు. నేను ఈ పని చేస్తున్నాను, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను లాంటి ఏ రకమైన అహంకారపూరితమైన ఆలోచన మీకు వచ్చినా, మీ అంతరంగములో ఆత్మ ప్రకాశమును మీరింకా పొంది ఉండలేదని గ్రహించండి. బల్బు తానే విద్యుత్ శక్తిని ఇస్తున్నట్లుగా చెప్పినచో అదెలాగ తప్పవుతుందో, అలాగే అన్ని పనులను నేనే చేస్తున్నాను అని మీరు చెబితే అది తప్పవుతుంది. మీరు కర్మబంధాల నుండి విముక్తులైనప్పుడు మీరేమీ చెయ్యరు. ఆత్మ సాక్షాత్కారుల ద్వారా పరమ చైతన్యమే ప్రతి కార్యమును చేస్తున్నది. ఆ దివ్య శక్తే మిమ్ములను ప్రతి ఒక్క దేహ భాగమును తయారు చేసి మీరు ఎదిగేలా చేసింది. ఇప్పుడు సాధారణ మానవులుగా జన్మించిన మీరు పరమ చైతన్యం యొక్క కటాక్షం వల్లనే ఆత్మ సాక్షాత్కారులు అయినారు. కనుక నేనేమీ చెయ్యను అనే సత్యమును తెలుసుకున్న మనిషి అహంకారి ఎలా అవగలడు? శ్రీకృష్ణుని వేణువు నేనే ఆలాపిస్తున్నానని జనులు ఎందుకనుకుంటున్నారు? నేను కేవలం ఓ డొల్లను మాత్రమే కదా అని చెప్పింది. ఈ డొల్ల తన మనగా నిరహంకార తత్వము. ఈ నిరహంకార తత్వం మనలో పరిపూర్ణంగా స్థిరపడినప్పుడు నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను అంటూ ఆలోచించడం అనేది చాలా బాధాకరంగాను, ఎంతో ఇబ్బందిని కలిగించేదిగాను ఉంటుందని మనం తెలుసుకుంటాము. ఎందుకంటే నేనే ఈ ఫలానా పని చేస్తున్నానని అనుకున్నప్పుడు ఆ పని విజయవంతం కానందున నేనెంతగానో అసంతృప్తికి లోనయ్యాను. నేనే ఆ ఫలానా పనిని విజయవంతం చేశాను అని అనుకున్నప్పుడు దానితో ఎంతటి పెద్ద పేరొచ్చిందంటే అది కాస్త నా తల్లోకి ఎక్కడం వలన నేనెంతో అహంభావినయ్యాను. ఈ విధమైన అనుభవాన్ని మనం చవి చూస్తుంటాము. ఆత్మ సాక్షాత్కారికి నేనంటూ ఏమీ చెయ్యలేదు అనే సత్యం తెలుస్తుంది. అదంతా పరమ చైతన్యం యొక్క నైపుణ్యం అయినందున ఏది జరిగినా అది సరైనదే. ఉదాహరణకు మనం మన దారి తప్పాము అనుకుందాం. ఓ వ్యక్తి నేనిప్పుడు నా దారి తప్పి పొరపాటు చేశాను అంటూ ఆలోచిస్తాడు. ఆత్మ సాక్షాత్కారి మాత్రం బహుశా నేనీ మార్గంలోనికి రావలసినట్లున్నది అని భావిస్తాడు. కనుక అతను అసంతృప్తి చెందడు. అలాంటి వ్యక్తిని మీరు ప్రసాదంలో ఉంచినట్లయితే అతను ఓ మహారాజులాగా అక్కడ నివసించగలడు. మీరతన్ని ఓ అరణ్యంలో ఉంచినట్లయితే అక్కడ కూడా నివసించగలడు. పరమ చైతన్యమే అతన్ని ఈ వివిధ ప్రదేశాల్లో ఉంచుతున్నదని అతనికి తెలిసినప్పుడు అతనెలా ఫిర్యాదు చేయగలడు? ఆత్మ ఏ ఒక్కదానికి అంటుకుపోయి ఉండదు. కనుక మీరలాంటి వ్యక్తిని కొట్టినా లేదా పూలదండతో సంస్కరించినా అదంతా అతనికి ఒక్కటే. అతను అనేక రకమైన సమూహంలోనైనా ఉండగలడు. తన ఆత్మ వలన సంతృప్తిని పొందినందున అతను బాహ్య సంబంధమైన విషయాలచే ఏమాత్రము ప్రభావితుడు కాడు. మాట్లాడవలసిన అవసరం ఉంటేనే మాట్లాడుతాడు, లేకపోతే లేదు. ఎవరేది మాట్లాడినప్పటికీ అది విజ్ఞాన వివేక సంబంధిత ప్రసంగమైనా లేదా అనవసర ప్రసంగమైనా అతను వింటాడు. తన చుట్టూ చేరిన వారు ఇతరుల యొక్క మంచి లేదా చెడు లక్షణాలను గురించి సంభాషించినప్పుడు ద్వేషము అనేది పాపం కనుక అతను నేను ఫలానా వారిని ద్వేషిస్తాను అని మాత్రం చెప్పడు. అతనేమి చేసినా శుభకరంగానే ఉంటుంది. ఉదాహరణకు
దేవీమాత దుష్టశక్తులను సంహరిస్తుంది. దేవి వారిని హతమార్చకపోతే పాపం వ్యాపిస్తుంది. కనుక అది ఓ పాపకృత్యం కాదు. పరమ చైతన్యమే సంహార కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది. కానీ తాను మాత్రం కానందున ఆత్మ సాక్షాత్కారి తన కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం వెనుకంజ వేయడు. అయినప్పటికీ పరమ చైతన్యం గురించి మాట్లాడడానికి ముందు అతను పరమ చైతన్యముతో ఒకటిగా ఏకత్వాన్ని సాధించవలసి ఉంటుంది. మీరు పరమ చైతన్యముతో ఏకత్వాన్ని సాధించినప్పుడు మీరు తప్పుగా భావించిన విషయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడవచ్చును. గొప్ప గొప్ప మునీశ్వరులు, సంతులు నిజాయితీ కలిగిన వారైనందున అసత్యం గురించి నిర్భయంగా ప్రకటించారు. సత్యమును ప్రబోధించిన సోక్రటీసుకు విషం ఇచ్చారు. ఎందుకంటే పరమ చైతన్యం అతని చేత సత్యమునే పలికించింది. అలాంటి మనిషి సత్యమునే గట్టిగా అంటిపెట్టుకుని ఉంటాడు. ఆత్మ ప్రకాశం అతని మస్తిష్కంపై ప్రసరించి చైతన్యపూరితం గావించినందున అతని అంతరేంద్రియాలు సత్య అసత్యములను గుర్తించగలుగుతాయి. కేవలం ఓ చూపును ప్రసరించి ఎవరే స్థితిలో ఉన్నారో అతను తెలుసుకొనగలుగుతాడు. పరమ చైతన్యమే అన్నింటినీ నిర్వర్తించును. కనుక ఆ శక్తి ప్రతి ఒక్క విషయమును అతనికి విశదం చేస్తుంది. మనకు ఫలితాలతో నిమిత్తం లేదు. దాని ఫలితాలను భగవంతుడే ఆనందిస్తుంటాడు. మనం ఈ జగన్నాటకానికి కేవలం సాక్షి స్వరూపులం. మనం ఆనందింపగలిగినది ఆత్మ యొక్క విలాసమును మాత్రమే. అది పని చేస్తున్నది. దాని యొక్క విలాసం ఆత్మ ప్రకాశం యొక్క శాస్త్రము. దీన్ని అవగాహన చేసుకోగలిగిన వారు ఈ విశ్వము యొక్క సమస్త జ్ఞానము ఆత్మ నుండే వస్తున్నట్లుగా తెలుసుకుంటారు. మనలో ఈ ఆత్మజ్ఞానం ప్రకాశించనంత వరకు బాహ్యపరమైన విజ్ఞాన శాస్త్రం పూర్తిగా నిరుపయోగమైనది. ఈ బాహ్య సంబంధమైన విజ్ఞాన శాస్త్రంలో వాత్సల్యం అనేది లేదు, సామూహికత్వం లేదు, మానవత్వం లేదు, ప్రేమతత్వం లేదు, కళ లేదు, కవిత్వం లేదు, సద్భావన లేదు, సజీవమైనదేదీ అందులో లేదు. అది కేవలం ఓ యంత్రము. విజ్ఞాన శాస్త్రమును అర్థం చేసుకోవాలన్నా మనిషికి ఆత్మ ప్రకాశం కావాలి. ఆత్మ ప్రకాశం ద్వారా ఇప్పటిదాకా వెల్లడింపబడని అనేకమైన నూతన విజ్ఞాన శాస్త్ర విషయములను మానవులు తెలుసుకొనగలుగుతారు. ఈ ఆత్మ ప్రకాశం ద్వారా సర్వమును తెలుసుకొనవచ్చును. సర్వం ఎరిగిన వారు దాన్ని అందరికీ వెల్లడించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకొనవలసి ఉన్నది. సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే వెల్లడించాలి. సహజ యోగంలో అనేక మంది నిరాశకు లోనవుతుంటారు. అలాంటి వారు మా తండ్రి గారు సహజ యోగంలో లేరు, మా తల్లి, మా సోదరి, మా సోదరుడు మొదలైన వారు సహజ యోగంలో లేరు అంటూ ఏకరువు పెడుతూ ఉంటారు. అయితే కానివ్వండి, కనీసం మీరైనా సహజ యోగంలో ఉన్నారు కదా, మీరైనా ఆనందంగా ఉండండి. సర్వము మీ అందే ఉన్నందున ఓ వ్యక్తి తనలో తాను ఎంతగా ఆనందిస్తుంటాడో అంతటి ఆనందమును వేరే ఎవ్వరి సమక్షంలో పొందజాలడు. అతను అందులో ఉన్నాడు, ఇతను అందులో లేడు అంటూ ఆలోచిస్తున్నారంటే మీ హృదయ కవాటాలు ఇంకా పూర్తిగా తెరవబడలేదని మనం అర్థం చేసుకోవాలి. సగం అంధకారంలోనూ సగం వెలుతురులోనూ ఉన్న వారిలో మాత్రమే ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాంటి వారు తమ కుటుంబాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. వారిని వారి మానాన వదిలివేయడం మంచిది. వారు తమంతట తామే సహజ యోగంలోనికి రాగలరు. మీరెవ్వరినీ బలవంత పెట్టలేరు.
ఆత్మ సాక్షాత్కారి ఈ విధంగా యోచించడు. అతను ప్రతి ఒక్క విషయమును గమనిస్తూ వినోదిస్తుంటాడు. మానవుల్లోని పిచ్చితనమును కూడా అతడు ఆనందిస్తుంటాడు. వారిలోని వివేకమును కూడా ఆనందిస్తాడు. ఎవరైనా బుద్ధిహీనంగా మాట్లాడితే దానిని కూడా విని ఆనందిస్తాడు. తెలివిగా మాట్లాడితే దాన్ని ఆనందిస్తాడు. ప్రతి ఒక్క విషయంలోనూ ఆనందమును మాత్రమే చూస్తుంటాడు. ఎవరైనా ఓ నూతన ఫక్కీలో జీవిస్తుంటే ఇదేమి చోద్యం అని మాత్రం అంటాడు. కోపావేశాన్ని ప్రదర్శిస్తున్న మనిషిని చూస్తే అతను, ఓ ఎంతటి కోపావేశమో చూడండి, అదెలా పెళ్ళుబికి వచ్చిందో చూడండి అని అంటాడు. అప్పుడది కేవలం ఆజ్ఞాచక్రమునకు సంబంధించిన సమస్యే కనుక అతనేమాత్రం కలత చెందడు. అతని దృష్టి కలుషితమైనది కాదు, మచ్చలేని నిర్మలమైన దృష్టి, సాక్షి స్వరూప స్థితి. ఆ స్థితిలో అతను తన చుట్టూ ఉన్న సమాజమును హాస్యారసభరితముగా అభివర్ణిస్తాడు. కరుణ, వ్యాకులత అనే లక్షణాలు మనలోనికి వస్తే అప్పుడు ఆత్మసాక్షాత్కారుల ద్వారా పరమ చైతన్యం వెంటనే తెలుసుకొనడం వలన ఉగ్రవాద వ్యాపకులు పరిసమాప్తి చేయబడతారు. ఆ కరుణ, వ్యాకులతలు కూడా ఓ విధంగా అభివ్యక్తం కావడం ప్రారంభమవుతాయి. ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఉంటే పర్వాలేదు, కానీ విషాదాన్ని సృష్టించేది ఏదైనా ఉందనుకోండి, ఆత్మ సాక్షాత్కారి తన అంతరంగంలో ఎందుకు అలాంటి భయానక సంఘటనలు జరుగుచున్నవి అంటూ యోచిస్తే వెంటనే ఆ జటిల సమస్యకు తగిన పరిష్కారం కార్యరూపదాల్చడం ప్రారంభమవుతుంది. రష్యాలో జరిగిన ఓ యోగా సెమినార్కు నేను వెళ్ళాను. ఆ సందర్భంలో మా ఇంటిలోని వారు కేవలం 2 రోజుల కోసమే అక్కడికి ఎందుకు వెళ్తున్నావని నన్ను అడిగారు. దానికి నేను ఈ ఈస్టర్ను బ్లాక్ను విడగొట్టవలసి ఉన్నందున అక్కడికి వెళుతున్నాను. ఈస్టర్న్ బ్లాక్ వారు యోగా సెమినారుకు రాగలరు. వారంతా ఆత్మ సాక్షాత్కారం పొంది తమ తమ దేశాలను చేరుకున్నప్పుడు పరమ చైతన్యం అక్కడ తన పని చేయడం ప్రారంభిస్తుంది అని చెప్పాను. నేను రష్యాలో కేవలం 45 నిమిషాలే ప్రసంగించాను. ఆ తర్వాత 15 నిమిషాల్లో సభికులకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాను. వారంతా తమ తమ దేశాలు చేరుకున్న తర్వాత అక్కడ అనుకున్న పని నిర్వర్తించబడింది. అందుకనే పరమ చైతన్యం యొక్క పని కోసమే జనులు ఆత్మ సాక్షాత్కారం పొందటం అనేది అతి ముఖ్యం. పరమ చైతన్యం యొక్క కార్యక్రమం ఆత్మ సాక్షాత్కారుల ఇచ్ఛ ద్వారా జరుగుతుంది కనుక ఇచ్ఛ మాత్రం నిర్మలంగా ఉండాలి, స్వార్థపూరితం కారాదు. ఈ పని ఆత్మ యొక్క బలంపై ఆధారపడి చేయబడుతుంది కనుక ఇచ్ఛ నిర్మలంగా ఉండాలి. ఆత్మయే మన శివుడు. ఈ శివుడు సంపూర్ణ స్వతంత్రుడు, నిరంతరుడు, స్థిరమైనవాడు, శాశ్వత స్వరూపుడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట మనిషికి ఈ దివ్య లక్షణాలన్నీ వస్తాయి. ఈ దివ్య లక్షణాలు మీలో ఉంటే మీరో మహారాజైనా మరెవరైనా మీ అంతరంగము నుండి మీరు స్వేచ్ఛా జీవులు, బంధరహితులు. మీ అంతరంగం నుండి మీరెవరినైనా శపించడం లేదా దేని కొరకైనా వెంపర్లాడడం లాంటివి చేయరు. అత్యంత గొప్పదైన ఆత్మ ప్రకాశ విశిష్ట లక్షణం ఏమంటే మీరు దేని కొరకైనా ప్రయత్నించవలసిన అవసరం కానీ లేదా ఎవరినైనా అదుపు చేయవలసిన అవసరం కానీ మీకుండదు. ఆత్మ సాక్షాత్కార కాంతి బలపడుచున్న కొద్దీ అంధకారం నిర్మూలింపబడుతుంది. ఆత్మ సాక్షాత్కార కాంతియే నిజమైన సంపద. ఈ సంపద పొందని వ్యక్తి తన ఆత్మ సాక్షాత్కార స్థితి ఇంకా పరిపక్వం కాలేదని గ్రహించాలి. అది పరిపక్వమైతే అప్పుడు
మన జీవితాల్లోనూ, మన చుట్టూరా ఉన్న సమాజంలోనూ, మన సహజ యోగ సంఘంలోనూ ఆత్మ ప్రకాశముచే పొంగి పొరలుచున్న ఆత్మస్వరూపుడు, శివస్వరూపుడైన ఓ నూతన తరహా మానవుడు తయారైనట్లుగా మనం గ్రహించాలి. శివునికి వివాహం జరిగినప్పుడు ఆయన తన యథారూపుతోనే తన వివాహానికి హాజరైనాడు. అంటే దాని భావం ఏమంటే, మీ అంతరంగంలో ఆత్మ ప్రకాశమును కలిగినట్లయితే మీదే ముఖమైనా, ఏ శరీరమైనా, మీరే తరహా వారైనా మీరా దివ్య జ్యోతిని పొంది ఉన్నట్లయితే శివుడు మిమ్మల్ని గుర్తిస్తాడు. శివునికి బయట వైపున విష్ణు రూపం, అంతరంగంలో శివరూపం అనే రెండు స్వరూపాలు ఉన్నాయి. మనం శివుని వలె స్వేచ్ఛగా, స్వతంత్రంగా, బంధరహితంగా ఉండాలి. అప్పుడు బాహ్యపరంగా మీరు శివుడైనా, శ్రీకృష్ణుడైనా, మరెవరైనా మీలో నిలవై ఉన్న శివుడు మాత్రం నిలకడగా స్థిరపరచబడి ఉంటాడు. ఆత్మస్వరూపులైన తర్వాత మీ బాహ్య రూపం ఇంకేమాత్రం ప్రాముఖ్యతను సంతరించుకోదు. అప్పుడు పలు విషయాల పట్ల గల అభిప్రాయములు పూర్తిగా మారిపోతాయి. శ్రీ ఏకనాథుడు ద్వారకా వెళ్ళినప్పుడు ఓ పాత్రను నీటితో నింపాడు. ఆయన కాలినడకన బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యలో దాహార్తితో మరణావస్థలో ఉన్న ఓ గాడిదను చూడటం తటస్థించింది. అప్పుడు తాను దేవాలయంలో సమర్పించవలసి ఉన్న ఆ పాత్రలోని జలాన్ని ఆ గార్ధ భాగానికి పోయటం జరిగింది. అది చూసిన తోటివారు, అసలు నీవేమి చేస్తున్నావు? ఈ నీటిని తేవటానికి నీవెంత దూరం కాలినడకన వెళ్ళి తెచ్చావు? ఇప్పుడేమో ఈ నీటిని ఈ గాడిదకు పోసావు అంటూ విమర్శించారు. దానికి ఏకనాథుడు, నా శ్రీకృష్ణుడు తనే స్వయంగా ఈ నీటిని స్వీకరించడానికే కొండ దిగి వచ్చాడు అని ప్రత్యుత్తరమిచ్చాడు. ఈ భక్తి సంబంధమైన సూక్ష్మాతి సూక్ష్మమైన భావమును కేవలం ఓ ఆత్మ సాక్షాత్కారి మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. బాహ్యపరంగా చూసినప్పుడు మనం నీటితో నిండిన పాత్రను తీసుకుని మనం భగవంతునికి సమర్పించాము అనేది వస్తుంది. ఈ మనము అనగా ఎవరు? మనము అనే భావన అక్కడ లేనప్పుడు పరమ చైతన్యమే ఆ పని చేసింది అన్నది సుస్పష్టము. ఏకనాథుడు జన్మించినప్పుడు ఎవ్వరూ ఆయన్ని అర్థం చేసుకోలేదు. ప్రజలు ఆయన్ను బాధించారు. ఆయన ఆత్మ యొక్క ప్రతిబింబమైనందున శివునిలో స్థిరపరచబడిన శివస్వరూపుడు. అలాంటి వ్యక్తి యొక్క బాహ్య భాగం ఏమైనప్పటికీ అతని శివశక్తి స్థితి బాహ్యపరంగా కూడా కాంతినిస్తుంది. ఔదార్యమే మహోన్నతమైన గుణము. ఔదార్యం అనేది శివశక్తి. శివుడు ఎంతటి ఉదార హృదయుడంటే తెలిసి కూడా అసురులకు వరాలు ప్రసాదిస్తుంటాడు. ఈ విధంగానే శివతత్వంలో స్థిరపడిన మనిషి ఎంతో శాంతి స్వరూపినిగా తేజరిల్లుతూ ఉంటాడు. అతనికి సర్వం తెలిసినా బయటికి మాత్రం ఏమీ చెప్పడు. శివుని యొక్క మహోన్నతమైన శక్తి ప్రేమతత్వము. అది ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేని నిర్వాజ్య ప్రేమ. అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కరుణామయ శక్తి ఎంత గొప్పదంటే అది అన్నింటినీ అధిగమిస్తుంది. ఇదే విధంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిలో కరుణామయ శక్తి అభివృద్ధి చెందటం వలన కేవలం తానొక్కడే ఆనందించలేనంతగా పరవశించిపోతుంటాడు. అతని స్వభావం ఆ విధంగా మార్పు చెంది అత్యధిక శక్తి సంపన్నుడవుతాడు. భయ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. అతను అందమైన పనులను అత్యంత సుందరతరంగా పూర్తి చేయగలుగుతాడు. ప్రతి ఒక్క విషయమును సౌందర్యకరముగానే అర్థం చేసుకుంటాడు. కొందరు సహజయోగులు మీలో ఓ భూతం ఉంది అని కుండ బద్దలు కొట్టినట్లుగా ముఖం మీదే చెప్తుంటారు. ఆ విధంగా చెప్పకూడదు. మీరు
మీరెవరి అహాన్నైనా శాశ్వతంగా తొలగించాలనుకుంటే అప్పుడు మీలో మీరు అతను అహంకారపూరితుడు అని మాత్రం అనుకోండి. అప్పుడు పరమ చైతన్యమే స్వయంగా అతని అహంకారమును నిర్మూలిస్తుంది. మొదట ఆత్మ సాక్షాత్కారి తనలో తాను ఈ విధంగా అనుకోవాలి: నేనిప్పుడు శివుని సంరక్షణలో ఉన్నాను. నా ఆత్మ సంరక్షణలో ఉన్నాను. నా ఆత్మ ద్వారా మాత్రమే పరమ చైతన్యం ఈ కార్యక్రమాన్నంతా చేస్తున్నది. కనుక ఏ విషయం గురించి కూడా నేను ఆందోళన పడను. నాకు శత్రువు ఎవరు? నన్నెవరు అంతమొందించగలరు? నేను దైవములో నివసిస్తున్నాను. ఆయనే ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. కనుక నేనే పని చేస్తున్నాను? ఈ మనిషి ఈ విధంగా అనుభూతి పొందడం ప్రారంభిస్తే అప్పుడతడు తన యందున్న శివుణ్ణి గుర్తించగలిగాడని మనం చెప్పగలము. మనం మన దేహాదులైన బాహ్యమును అర్థం చేసుకుంటాము, కానీ మన అంతరంగంలో నెలకొని ఉన్న ఈ శివుణ్ణి అర్థం చేసుకొనటం అవసరము. శివుడే మనం సచ్చిత్ ఆనంద అని పిలిచే యావశక్తికి ఆధారభూతుడు. మనం ఆ శివునిలో విశ్వాసం ఉంచుకోవాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.